మీషో ఐపీఓలో 46% లిస్టింగ్ గెయిన్స్, కరణ్ రెమెడీస్ ఐపీఓలో 38% లిస్టింగ్ గెయిన్స్, ఫిజిక్స్ వల్ల ఐపీఓలో 33% లిస్టింగ్ గెయిన్స్ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. అది కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ఒక వారం లోపలనే. సరే, ఇవైతే పాస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. అన్ని ఐపీఓస్ లిస్టింగ్ గెయిన్స్ని అయితే ఇవ్వవు. కానీ అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి? ఎందుకు కొన్ని ఐపీఓస్ ఇంతలా గెయిన్స్ని ఇస్తాయి? ఎందుకు మరికొన్ని ఐపీఓస్ అయితే లాసెస్ని ఇస్తాయి? ఈ వీడియోలో మనం ఐపీఓ కాన్సెప్ట్ని అయితే సింపుల్ అండ్ క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. చలో. సో ఐపీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అయితే మ్యాటర్ మొత్తం ఈ ఫుల్ ఫామ్లోనే ఉంది అన్నమాట. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక కంపెనీ ఇనిషియల్గా ఫస్ట్ టైం పబ్లిక్కి అంటే జనాలకి ఆఫర్ ఇస్తుంది. అసలు ఏంటి బ్రో ఈ ఆఫర్ అంటే? సింపుల్. రండి, మా కంపెనీలో డబ్బులు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంటే పెట్టుబడి పెట్టండి అని కంపెనీ వాళ్ళైతే మనకు ఆఫర్ చేస్తారు. సరే, డబ్బులు పెట్టినాం, అయితే మాకేంటి అని అంటారా? ఈజీ. కంపెనీ వాళ్ళు అయితే మీకు షేర్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు మీరు ఆ కంపెనీలో ఒక చిన్నపాటి ఓనర్ అన్నమాట. సో డన్. ఇక్కడి వరకు అయితే క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ ఐపీఓ కాన్సెప్ట్ని అయితే సింపుల్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. చలో, ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి 1,20,00,000 రూపాయలు కావాలి. అది కూడా కేవలం 1,000 మంది నుండి మాత్రమే కావాలి. అంటే ఈ కంపెనీ వాళ్ళు కేవలం 1,000 మందిని మాత్రమే ఓనర్స్గా తీసుకుంటామని అన్నారు. ఓకే, అంటే ఈ 1000 మంది తలో 12,000 ఇస్తే కంపెనీకి 1,20,00,000 అవుతాయి. సో ఈ కంపెనీకి ఇలా డబ్బులు అయితే వస్తాయి. అండ్ ఈ 1000 మందికి కంపెనీ షేర్స్ అయితే ఇస్తుంది. సో ఇది ఇక్కడి వరకు ఈ కాన్సెప్ట్ని అయితే సింపుల్గా ఐపీఓ అని అంటాం. ఇక ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ ఎలా వస్తాయి, లాసెస్ ఎందుకు వస్తాయి, ఐపీఓ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఐపీఓకి ఎలా అప్లై చేయాలి, ఈ విషయాలు అయితే మనం వచ్చే వీడియోస్లో డీటెయిల్గా కవర్ చేద్దాం. సో ఇది వాటి వీడియో అబౌట్ ఐపీఓ గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. రాధే రాధే. Investments in securities market are subject to market risks. Please read all related documents carefully and consult your financial advisor before investing.